సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మనం బాబావారి సాయి స్ఫూర్తిలో బాబావారు మనకు ఏ విషయం గురించి ఈరోజు సందేశాన్ని ఇవ్వబోతున్నారో వెంటనే తెలుసుకుందామా మరి? బాబా స్మరణం సంకటహారణం. భగవంతుడు బ్రహ్మ ఆనందమయుడు. ద్వంద్వములైన సుఖదుఖాలు పాపపుణ్యాలు అంటని శుద్ధ సాత్విక స్వరూపుడు. నిర్మల హృదయం కలవాడు. గుణరహితుడైన సద్గురువు మన శ్రీ సాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో దత్తాత్రేయుడై పంచవతారుడై సాయిగా అవతరించారు. వారిని దర్శించుట మన జన్మ సార్థకత కోసమేనని మనం గ్రహించాలండి. బాబావారి హృదయంలో కరుణ ప్రేమలు నిండి ఉన్నాయి. ఆ బాబావారు నిర్గుణుడే అయినా సగునిగా అవతరించారు. నిరాకారుడైన సాకారులై సామాన్యులలో సామాన్యునిగా మసలి భక్తజీవులను భవసాగరము నుండి తరింపజేశారు. అహంకారం లేకుండా, ఏ కోరికలు లేకుండా మన బాబావారిని సేవించిన వారి హృదయంలో సాయి ఆనంద స్వరూపుడై నిలిచి ఉంటారు. నిజానికి నిశ్చల భక్తితో బాబావారిని చూస్తూ సాయినే తలుస్తూ సేవలు చేస్తూ ఉన్నవారికి అంతటా ప్రతి మనిషి తన అణువణువున దైవత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అందరిలోనూ బాబావారే సాక్షాత్కరిస్తారండి. చేసే కర్మ సత్కర్మ అయితే భగవంతుడు ఆదుకుంటాడు. బాబాయే స్వయంగా చెప్పారు, నా భౌతిక దేహానికి, నా చిత్రపటానికి, విగ్రహానికి పెద్ద తేడా లేదు అని. అందుకే బాబావారి కోసం ఎక్కడికో పోవనక్కర్లేదు. వేగంగా పరుగులు తీసే ఈ యాంత్రిక జీవనంలో జపతపాలు కుదరవు. కాబట్టి సాయి రూపాన్ని హృదయంలో భావించుకుంటూ సాయి స్మరణం సంకటహారణం, బాబా శరణం భవభయహారణం అని భజన చేస్తే చాలండి. అశాశ్వతమైన ఈ శరీరం వదిలి శాశ్వతుడైన మన సాయినాథులిలో చేరిపోగలుగుతాము. అయితేనండి, మనం ఈరోజు బాబావారి గురించి ఇంకా ఈ విధంగా తెలుసుకుందాం. సాయి చరిత్రను, వారి బాధలను, బోధనలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మంచిది. అలా అర్థం చేసుకోవాలి కానీ ఎవరో ఏదో చెప్పారు అని అలా మనం ముందుకు ఒక గొర్రె వెళ్తూ ఉంటే ఆ గొర్రె వెనకమాల ఎన్నో గొర్రెలు పోతూ ఉంటాయి. అలాగా మనం కూడా ఒకళ్ళు ఏదో చెప్పారని దాన్ని అనుసరించుకుంటూ అలాగా మనం చేయకూడదండి. మనకు బాబావారి గురించిన మనంగా లోపల నుంచి అనుభవం మనకు కలగాలి. ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిదండి. బాబావారికి ఇష్టమైనవి అరిషడ్వర్గాలలో అసూయను జయించడము అంటే ఇతరులలో ద్వేషం వహించకుండా ఉంటేను బాబావారికి ఎంతో ఇష్టం. ఎవరిని శత్రువుగా భావించకుండా ఉండగలిగితేను, సత్యాన్ని ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటే సాయికి ఇష్టం. ఏ పని చేసినా సంపూర్ణంగాను క్షుణ్ణంగాను చేస్తే మన సాయినాథునికి ఎంతో ఇష్టం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేను, పరోపకార బుద్ధిని, సేవా నిరతిని అలవర్చుకుంటే మన సాయినాథునికి ఇష్టం. కేవలం విగ్రహాలలోనూ పటాలలోనూ మాత్రమే కాకుండా సర్వజీవులలోనూ దైవాన్ని దర్శించుకోగలిగితేను, సాటి వారి పట్ల, సాటి జీవుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండడము, తల్లిదండ్రులు ఎటువంటి వారు అయినా సరే వారిని ఆదరించడము బాబాకి ఇష్టమండి.
కాలాన్ని ధనాన్ని సద్వినియోగం చేయడము, సమయపాలన సాధన అంటేను, పురాణ గ్రంథాలు అంటేను, సద్గ్రంథ పారాయణము, సత్సంగము అంటేను మన సాయినాథునికి ఇష్టం. సాయినాథుడు పైన చేసే విమర్శలకు ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. మన సాయినాథుల పైన ఎంతోమంది కొంత విమర్శక ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఎంతో మనం ఇలాంటి వాటిని ఖండించాలి ప్రతి సాయి భక్తుడు కూడా. మన బాబావారు హిందూ దేవాలయములను మసీదుగా మార్చలేదు, మసీదుని హిందూ దేవాలయంగాను మార్చలేదండి. అన్ని మతాల వారిని గౌరవించారు. అన్ని మతాలు ఒక్కటే, అన్ని మతాల వారు కలిసి ఉండడం మన బాబావారికి ఇష్టం. ఏ మతం వారైనా సరే నిష్ఠతో దైవాన్ని కొలవండి అని చెప్పేవారు. ప్రతి సాయి భక్తుడు సాయి మీద విమర్శలు చేస్తున్న వారికి సాయి బోధనల గురించి హితబోధ తప్పకుండా చేయాలండి. నేను ప్రతి చోట నివసిస్తున్నాను, ప్రతి చోట నా చిత్రాలు ఉన్నాయి. మీరు నా చిత్రాన్ని చూసినప్పుడు మీరు నా దర్శనం ఉంది. మీకు ఇది చాలా నిజమైన మరియు సజీవ దర్శనము. మరియు మీరు నన్ను ఎలా చూస్తారో నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తానని తెలుసుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నేను అక్కడే ఉంటాను. నేను నిన్ను ఎప్పటికీ వదలను. నా ప్రేమ నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు అని మన బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం సాయి ప్రేమామృతంలోకి వెంటనే వెళ్ళిపోదామా మరి? పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ. అయితే నిన్న బాబావారు ఏం చెప్పారు? శ్రోతలు ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనసు భక్తి వైపు మళ్ళుతుంది. అందువల్ల సావనాదులై శ్రద్ధగా భక్తి భావంతో ఈ కథను వినండి. కథలలోని విషయాలను వింటే చంచలమైన మనసుకు తృప్తి విశ్రాంతి కలుగుతాయి. అశాంతి నివృత్తి అయి సుఖం కలుగుతుంది. ఇప్పుడు పూర్వ కథానుసంధానము. శిథిల అవస్థలో ఉన్న మసీదును మరమ్మత్తు చేసే విషయం. శ్రీరామ జన్మ కథా సంకీర్తనం గురించి మనవి చేస్తాను. గోపాలగుండు అనే ఒక భక్తునికి బాబా యందు అమిత భక్తి. బాబా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ కాలం గడిపేవాడు. అతనికి సంతానం లేదు. తరువాత సాయి అనుగ్రహంతో పుత్రరత్నం కలిగి సంతుష్టుడయ్యాడు. సిరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని, అది అందరికీ ఉత్సాహకరంగా ఉంటుంది అని గోపాలగుండుకు సంకల్పం కలిగింది. ఆ విషయం తాత్యా కోతే, దాదా కోతే, మాధవరావు ఆది ప్రముఖులందరికీ సమ్మతమై దాని కొరకు అన్ని ఏర్పాట్లను చేయసాగారు. ఇలాంటి వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతిని పొందడం ఆవశ్యకమైన నియమం. అందుకొరకు ప్రయత్నించగా ఊళ్ళోని ఒక కులకర్ణి కుచిత బుద్ధితో అడ్డు తగిలి వ్యతిరేకించటం వలన కార్యంలో విఘ్నం ఎదురైంది. అలా కులకర్ణి అడ్డుపడిన పరిణామంగా షిరిడీలో జాతర జరగడానికి వీల్లేదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది. కానీ షిరిడీలో ఈ జాతర జరపాలని బాబా సంకల్పం కావడం వలన వారి ఆశీర్వాదము, వారి పూర్తి అనుమతి లభించాయి. గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు. అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమికి ఉత్సవం నిశ్చయమైంది. దాని ఏర్పాట్లన్నిటినీ తాత్యా కోతే చూసేవారు. ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు. శ్రీరామనవమి రోజున
భజన పూలు సమారంభములతో రకరకాల భజంత్రీలతో నలువైపులా నుండి యాత్రికులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను వాద్యాలతో ఊరేగించి తెచ్చి మసీదు శిఖరానికి కడతారు. అవి అక్కడే ఉంటాయి. వానిలో ఒకటి నిమోన్కరది, 2వ పతాకం దాము అన్నది. ఆర్భాటంగా ఊరేగింపు ముగిశాక అవి శిఖరంపై ఎగురుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఉత్సవం ఉరుసులో నుండి ఎలా ఉద్భవించింది అన్న ఆశ్చర్యకరమైన కథను వినండి. షిరిడీ యొక్క గౌరవాన్ని తెలుపుతుంది. శకా సంవత్సరం 1833లో శ్రీరామనవమి మొదట ఉరుసు నుండి పుట్టింది. అప్పటి నుండి నిరాటంకంగా జరుగుతూ ఉంది. ప్రసిద్ధి చెందిన కృష్ణజాగేశ్వర భీష్మునికి పరమ కళ్యాణప్రదమైన రామనవమి ఉత్సవం జరిపించాలన్న సంకల్పం కలిగింది. అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే జరిగేది. అందులో నుండే ఆ 7 శుభప్రదమైన ఈ రామ జన్మోత్సవం ఉదయించింది. ఒకసారి భీష్ముడు ప్రశాంతంగా వాడాలో కూర్చుని ఉండగా కాక మహాజని పూజా సామాగ్రితో మసీదుకు బయలుదేరాడు. కాక మనసులో సాయి దర్శన లాలస. ఆ పైన ఉరుసు ఉత్సవం. కాక ఉత్సవానికై ఒకరోజు ముందుగానే షిరిడీలో హాజరయ్యాడు. సరి అయిన ఆ సమయంలో భీష్ముడు కాకాతో, నాకు ఒక మంచి ఆలోచన స్ఫురించింది, నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. రామ జన్మ దినమైన ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతోంది. ఉరుసుతో పాటు రామ జన్మోత్సవాన్ని కూడా ఏ శ్రమ లేకుండా జరపడానికి ఇది మంచి అవకాశము అని అన్నాడు. అతని అభిప్రాయం కాకాకు నచ్చింది. ముందు బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ ఉండాలి, కానీ ఇక కార్యానికి ఏ ఆలస్యము లేదు అని చెప్పాడు. ఉత్సవంలో సంకీర్తన అవసరం. మరి ఎవరు చేస్తారు అన్న ప్రశ్న. ఈ చిన్న గ్రామంలో హరిదాసు ఎక్కడి నుండి వస్తాడు అన్న ఒక సమస్య ఎదురైంది. భీష్ముడు, నేను సంకీర్తన చేస్తాను, నీవు హార్మోనియంతో శృతి కలుపు. రాధాకృష్ణబాయి ప్రసాదానికి సొంటి పొడి తయారు చేస్తుంది. పద, బాబా వద్దకు పోదాం. శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు. మనం వెళ్ళి బాబాను సంకీర్తన చేయడానికి అనుమతిని కోరుదాం అని అంటూ ఆ ఉభయులు మసీదుకు వెళ్ళారు. కాక బాబా పూజను ఆరంభించగా బాబాయే అతనిని వాడాలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు. కాకాకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు. భీష్మునితో, ఏం బువా, ఏమిటి అంటున్నావు అని అడిగారు. అప్పుడు కాకాకు గుర్తుకు వచ్చింది. తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు. బాబాకు ఆ విషయం నచ్చింది. అలా ఉత్సవం నిశ్చయమైంది. మరునాడు ఉదయం బాబా లిండికి వెళ్ళడం చూసి సభామండపంలో ఊయలను కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు. తరువాత ఆ సమయానికి శ్రోతలు గుమిగూడారు. బాబా తిరిగి వచ్చారు. భీష్ముడు లేచాడు. కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా అతనిని రమ్మని కబురు పంపారు. బాబా నిన్ను రమ్మంటున్నారు అన్న కబురు విని కాకా మనసు మూగపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. కథలో రసభంగం వాటిల్లకూడదు. బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరచింది. బాబాకు కోపం వచ్చిందా, సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని అనుకుంటూ కాకా అడుగు ముందుకు వేస్తూ వెనుకకు చూస్తూ భయంగా నడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కాడు. కానీ ఆలోచనలో పడ్డాడు. అతనిని బాబా ఎందుకు ఇక్కడ ఊయలను కట్టారు అని అడిగారు. కథా సంకీర్తన కోసమని విని బాబా ఆనందించారు. అక్కడే ఎందుకు ఇక్కడ ఉయ్యలను కట్టారు? అక్కడే సమీపంలో ఉన్న నింబారు నుండి అందమైన ఒక మాలను తీసి కాకా మెడలో వేసి ఇంకో మాలను భీష్ముని కోసం ఇచ్చారు. ఊయలను గూర్చి అడిగినప్పుడు భయపడ్డా కాకా మెడలో మాల పడగానే అందరికీ ఊరట కలిగింది. అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథా పారంగతుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది. శ్రోతలు అమిత ఆనందాన్ని పొందారు.
బాబా కూడా అప్పుడు ప్రసన్న వదనులయ్యారు. వారు అనుమతిని ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు. రాముని జన్మ సమయమందు బాబా కళ్ళల్లో గులాల్ పడగా కౌసల్య మందిరంలోని శ్రీరామునికి బదులుగా బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు. గులాల్ కేవలం సాకు. రాముని జన్మలోని ఉత్సాహంతో అహము అను రావణాసురుడు నశిస్తాడు, అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చస్తాడు. అకస్మాత్తుగా బాబాకు కోపం వచ్చింది. నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను అమితంగా కురిపించారు. ఊయలను ముక్కలు ముక్కలు చేస్తారేమో, దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయకి మనసులో చింత పట్టుకుంది. అందుచేత దానిని వెంటనే విప్పియమని వెనక నుండి అనగా కాక ఊయలను విప్పడానికి ముందుకు జరిగాడు. అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు ఉరికారు. ఊయలను విప్పే పని ఆగిపోయింది. బాబా వెంటనే చల్లబడ్డారు. తరువాత మధ్యాహ్నం ఊయలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా, అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు? ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు. ఆ అవసరమేమిటి? సాయి వచనాలు ఊరికే అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే. ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మరునాడు గోపాల్కాలా జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు. అందువల్ల రెండవ రోజు గోపాల్కాలా కీర్తన జరిగాక ఊయలను విప్పడానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. తరువాతి సంవత్సరం భీష్ముడు లేడు. సంకీర్తనకు బాలబువ సతార్కర్ రప్పించవలనని తలచారు. కానీ అతనికి కవాట్యాకు వెళ్ళవలసి ఉండినది. అందువలన కాకా మహాజని అర్వాచీన తుకారామని ప్రసిద్ధి చెందిన బాలబువ అనే భక్తుని తీసుకుని వచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు. ఆ బాలబువ కూడా దొరకని పక్షంలో కీర్తనకు కాకాయే నడుం కట్టాల్సి వచ్చేది. అతనికి దాసగను రచించిన రామనవమి కథ బాగా తెలుసు. 3వ సంవత్సరం బాలబువ సతార్కర్ సమయానికి షిరిడీ రావడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలబువ మనసులో కలిగింది. కానీ తనకు ఎవరూ తోడు దొరుకుతారా అని అతని ఆలోచన. బాలబువ స్వయంగా హరిదాసు సతారాలో ఉండేవాడు. కానీ అప్పుడు ముంబైలోని పటేల్ అన్న చోట ఉన్నాడు. సతారా జిల్లాలో బిర్హాడ్ సిద్ధ కవట్యాలో ఒక దేవస్థానం ఉంది. అక్కడ రామనవమికి ప్రతి ఏడు బువ సంకీర్తన చేసేవాడు. ఆషాఢ ఏకాదశి చైత్రమాసంలో శ్రీరామనవమి ఈ 2 వార్షికోత్సవాలు జరపడానికి బువ నియమింపబడ్డాడు. అక్కడి రాజశాసనం ప్రకారం ప్రభుత్వం ఆ దేవుని ఖర్చుకు 124 రూపాయలను ఆ సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు ఉండేది. ఈ 2 ఉత్సవాలకు బాలబువాకు 30 రూపాయలు సంభావన ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరం కవట్యాలో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు. అందువలన ఊరు ఖాళీ అయిపోయింది. రామనవమి ఉత్సవం ఆగిపోయింది. దాంతో ఉత్సవానికి ఆ మరు సంవత్సరం రమ్మని బువాకు ఉత్తరం వచ్చింది. సారాంశం: రాముని సేవాభాగ్యం తప్పిపోయింది, సంభావన కూడా ఆగిపోయింది. అలా అతనికి షిరిడీకి వెళ్ళడానికి అవకాశం లభించింది. వెంటనే వెళ్ళి దీక్షిత్తును కలుసుకున్నాడు. బాబా యొక్క పరమభక్తుడైన దీక్షిత్ తలుచుకుంటే షిరిడీ వెళ్ళాలన్న అతని కోరికను తీర్చగలడు, స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు అని తలచి అతడు దీక్షిత్తుతో ఈ 7 వార్షికోత్సవం ఆగిపోయింది, అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ సంకీర్తన కూడా చేయాలని ఉంది అని చెప్పాడు. షిరిడీ నుంచి వచ్చిన మహాజని బాపూసాహెబ్ దీక్షిత్తు అతనితో మీకు సంభావన ఇవ్వడం ఇవ్వకపోవడం బాబా ఇష్టం, దాని గురించి మేము నిశ్చయంగా చెప్పలేము, కానీ మీరు కీర్తన చేయడం సమ్మతమే అని చెప్పారు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా అక్కడికి కాక మహాజని అకస్మాత్తుగా వచ్చి శుభశకునంలా షిరిడీ ప్రసాదాన్ని విభూదిని పంచాడు. అప్పుడే షిరిడీ నుంచి వచ్చిన కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత దీక్షిత్ బువాతో ప్రేమగా బాబాను అడిగి తెలుసుకుని వారు సమ్మతిస్తే మీకు తప్పక కబురు పెడతాను, నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి, దారి ఖర్చులకు ఏమీ భయపడకండి, దానికోసం మీరేం కష్టపడకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు.
తరువాత దీక్షిత్ షిరిడీ వెళ్ళాడు. బాబా అనుమతి ఇచ్చారు. బాలబువ షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఇలా సాయిబాబా రామనవమి ఉత్సవ వైభవాన్ని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలబువాతో చేయించారు. తన కోరిక ఫలించి నందుకు బాలబువ సంతుష్టుడయ్యాడు. సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు. అందరి మనోభిష్టము నెరవేరింది. బువాకు 150 రూపాయల సంభావన కూడా ఇవ్వడానికి బాబా ఆజ్ఞ కాగా అతడు అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. మరలా రేపు బాబా ప్రేమామృతంలో కలుసుకుందామండి. అంతవరకు మీరు బాబా వారి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.